బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బీహార్ కు చెందిన ఒక సైకో సృష్టించిన వీరంగానికి ఆసుపత్రిలోని రోగులు, డాక్టర్లు, సిబ్బంది హడలిపోయారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన బీహార్ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని రోగులను పొడుస్తానంటూ బెదిరించడంతో రోగులు భయంతో పరుగులు పెట్టారు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని తర్వాత తన గొంతు తానే కోసుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి సైకోను బంధించారు. తర్వాత ఆసుపత్రి వైద్యులు సైకోకు చికిత్స అందించారు. సైకోను పట్టుకోవడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. మేడం వాళ్ళు పేషెంట్ కి వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తారు. మేడం మీదకి కత్తి తీసుకొని ఉప్పుకొస్తుంటే మేడం తప్పించుకొని వచ్చి వాడే బేడ పెట్టుకుని లోపల బేడ పెట్టుకుని గొంతు కోసుకున్నారు. మేము ఇక డోర్ బల కొట్టి లేపేసరికి ఆయన కత్తి తీసుకొని మీదకి వస్తుంటే నేను ఇక ఎదురుపోయి ఆయన దిద్దుపడి కింద పడేసిన జరిగిందండి. వీళ్ళందరూ తప్పడానికి వస్తుంటే నేను పోయి అడ్డుపడ్డా. వీళ్ళందరూ ఒకసారి అడగండి వీళ్ళని. బయటికి వస్తాను తీసే వరకు ఇంకొచ్చే వరకు అన్నట్టు వచ్చింది. నేనే కింద పడేసి